వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. శివలీల పుట్టినరోజు సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను వాడాలని సూచించిన డాక్టర్ షురప్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ జన్మదిన సందర్భంగా యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. తోటి స్నేహితులకు ఆపద వస్తే ఆదుకోవాలన్న ట్రెస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు. ఎంఆర్పీఎస్ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఆలేరు నియోజకవర్గంలో జలయజ్ఞం ప్రారంభించి 117కు పైగా చెరువులను నింపామన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రాష్ట్ర స్థాయి మల్కంబ పోటీలలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న పి శ్రవణ్ కుమార్. రణదేవ్ మహారాజ్ అనే వ్యక్తి ఆశ్రమాన్ని కబ్జా చేశాడని ఆరోపించిన మాణికేశ్వరి మాత సెంట్రల్ కమిటీ మెంబర్ జగజీవన్ రెడ్డి. ఈ నెల 15న నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కంబాల శివలీల పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 60 మందికి పైగా అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కంబాల శివలీల పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 60 మందికి పైగా అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజుకు, పెళ్లి రోజుకు, తమ ముఖ్య రోజుల సందర్భంగా తమ వంతుగా సేవాభావంతో ముందుకు వచ్చి వృద్ధులకు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యవర్గం కృష్ణమాచారి, మొహమ్మద్ అక్రమ్, ఆర్ఎంపీ డాక్టర్ రవి, ఆర్ఎంపీ డాక్టర్ సిహెచ్ లక్ష్మీబాయి, మాధవి, దుబ్బా సాగర్, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇస్తారు అక్కడ అంటలు లాస్ట్కి విడిస్తే ఈయన వంగుతారు. ఈరోజు న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్న సంతర్పణ చేయడం జరిగింది. దాదాపు ఒక 50-60 మెంబర్స్కు ఫౌండేషన్ తరఫున ఆకలి అని అడిగిన వారికి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిన వారికి, వారి పేషెంట్లకు ప్రతి ఒక్కరికి మా తరఫున అన్న సంతర్పణ చేయడం జరిగింది. మా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ సభ్యులు ఫస్ట్ నుంచి సేవే మార్గంగా
ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటూ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం గురంపూడి మండల అధ్యక్షులు దాసోజు కృష్ణమాచారి గారు, అదేవిధంగా రవి గారు, న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ మాధవి గారు, వాళ్ళ ఫ్రెండ్ గారు, అదేవిధంగా లక్ష్మీ మేడం గారు, బండమీది అంజయ్య గారు, ప్రతి ఒక్కరూ ఒక టీం లాగా మేము ఉండి ఈ న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ తరపున వృద్ధులకు, వికలాంగులకు, బాటసారులకు ఎండాకాలంలో మజ్జిగల పంపిణీ, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు బుక్కులు లేవు అన్నవారికి, అదేవిధంగా ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందియడం, భర్త చనిపోయిన న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివలీల గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిగినది. ఈ అన్నదానంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాదాపు 50 మంది నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫౌండేషన్ తరఫున పేదలకు అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు వైద్య సౌకర్యాలు, ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి ఫౌండేషన్ తరఫున న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ యొక్క చైర్మన్ గారు చొరవ తీసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతూ ముగిస్తుంది. డాక్టర్ స్టెప్స్ స్టాల్ యాజమాన్యం ఆదివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం శిల్పకళా వేదిక ప్రాంగణంలో TEDx హైదరాబాద్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అనేక స్టాళ్లలో డాక్టర్ స్టెప్స్ ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ సురబ్స్ స్టాల్ యాజమాన్యం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం శిల్పకళా వేదిక ప్రాంగణంలో TEDx హైదరాబాద్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అనేక స్థలాలలో డాక్టర్ సురబ్స్ ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి ఈ ఉత్పత్తులను వాడాలని సూచించారు. Standing right there in the natural ecosystem, in the natural habitat of the world. మా మెయిన్ ప్రోడక్ట్ ఏమో మౌత్ వాషెస్ అండి. ఈ రెండు మౌత్ వాషెస్ ఆల్కహాల్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ అండి, మేడ్ ఆఫ్ వాటర్ అండ్ ఇండియన్ హర్బ్స్ అండ్ స్పైసెస్.
మన ఇంట్లో వాడే లవంగం, ఇలైచి, వామ వీటన్నిటితో తయారు చేసింది. అండ్ ఇవి లాంగ్ టర్మ్ వాడడానికి చాలా సేఫ్ అండి. ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ వాడినప్పుడు నోట్లో డ్రైనెస్ కానీ అవన్నీ స్టార్ట్ అవుతాయండి. అండ్ దీస్ ఆర్ అవర్ లిప్ బామ్స్. ఇవి ప్యూర్ కౌగీతో తయారు చేసిన లిప్ బామ్స్ అండి. సో ఆల్ సీజన్ ఇవి వాడచ్చు. అండ్ ఇవి చాలా సాఫ్ట్గా తయారవుతాయండి. ఇట్స్ పెట్రోలియం ఫ్రీ అండి. అండ్ దీస్ ఆర్ బ్యాంబూ టూత్ బ్రషెస్ విచ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ కెన్ బి యూజ్డ్ సేఫ్లీ. కిడ్స్కి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ టంగ్ క్లీనర్స్ కూడా ఉన్నాయండి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేవీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నాటి విద్యాసాగర్ జన్మదిన సందర్భంగా ఆదివారం మున్గోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యశోద హాస్పిటల్ వైద్య నిపుణులచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి, హీరోయిన్, యాంకర్ అరియానా గ్లోరీ హాజరై ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేవీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నాటి విద్యాసాగర్ జన్మదిన సందర్భంగా ఆదివారం మున్గోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యశోద హాస్పిటల్ వైద్య నిపుణులచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి, హీరోయిన్, యాంకర్ అరియానా గ్లోరీ హాజరై ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నాటి విద్యాసాగర్ జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పేదలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజ్ గౌడ్, బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ బొమ్మరపైన రాజు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ, రాయల్ గౌడ్, కొంపల్లి వెంకన్న, ఏర్పుల నగేష్, కట్టస్వామి, పోల వెంకటేశ్వర్లు, మేకల మహేష్, నారగోని కిరణ్, మధు, మాదగోని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మా మమ్మీ కూడా నర్సు, ఇప్పుడు కాదు, రిటైర్ అయిపోయింది. మనకు కూడా ఒక ఫోటో ఇలా రావట్లేదా? ఏమంటే అడిగి పోమంటావా? వారంతా చండూరు గాంధీజీ పాఠశాలలో చదువుకున్న బాల్యమిత్రులు 2011-12 10వ తరగతి బ్యాచ్. తమ మిత్రురాలైన దోమలపల్లి జ్ఞానేశ్వరి భర్త చనిపోవడంతో స్నేహితులంతా 87,000 రూపాయలు సేకరించి తమ గురువు అయిన గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తన గాంధీజీ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలను కలిపి 1,00,000 రూపాయల చెక్కును 7,000 రూపాయల నగదును గురు శిష్యులందరూ కలిసి దోమలపల్లి జ్ఞానేశ్వరికి అందించారు. వారంతా చండూరు గాంధీజీ పాఠశాలలో చదువుకున్న బాల్యమిత్రులు. 2011-12 10వ తరగతి బ్యాచ్. బాల్యమిత్రులలో ఒక అమ్మాయి భర్త ఇటీవల మరణించారు. ఆమెకి 2 ఆడపిల్లలు ఉండటంతో దుఃఖంలో మునిగారు.
ఏ విధంగానైనా తమ స్నేహితురాలు దోమలపల్లి జ్ఞానేశ్వరికి సహాయపడాలనే ఆలోచన వచ్చింది. తడవుగా అందరూ కొన్ని డబ్బులను పోగు చేశారు. 87,000 రూపాయలు అయ్యాయి. వీటన్నిటిని తీసుకుని తమ గురువు అయిన గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసుల దగ్గరకు వెళ్ళి విషయం తెలుపగా తాను తన గాంధీజీ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలను కలిపి 1,00,000 రూపాయలను జ్ఞానేశ్వరి ఇద్దరి కుమార్తెల పేరు మీదుగా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నిర్ణయించి ఆదివారం గాంధీజీ విద్యాసంస్థల యందు 1,00,000 రూపాయల చెక్కును 7,000 రూపాయల నగదును గురు శిష్యులందరూ కలిసి దోమలపల్లి జ్ఞానేశ్వరికి అందించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యాసంస్థల గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీజీ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల మానవత్వం చాటుకున్నారని, వీరిని ఆదర్శంగా తీసుకొని బాల్యంలో కలిసి చదువుకున్న స్నేహితులలో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవాలని, దానికి ఎప్పుడూ నేను ముందుంటానని అన్నారు. దోమలపల్లి జ్ఞానేశ్వరి ఇద్దరు పిల్లలను 10వ తరగతి వరకు మా గాంధీజీ ఫౌండేషన్ ఉచితంగా చదివిస్తుందని, ఆమె ధైర్యంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, మాదగోని స్వామి, పులకరం వెంకన్న, సోము రవికుమార్, మన్నెం ప్రవీణ్, గిరిజా శివ, బొమ్మరగోని ఉదయ్, విష్ణువర్ధన్ రెడ్డి, నాంపల్లి అశోక్, ఎర్రజెల్ల అనిల్, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సందాల శంబయ్య మాదిగ, సందాల మధు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కుల సంఘాల నాయకులు మాట్లాడారు. దామరచర్ల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సందాల శంబయ్య మాదిగ, సందాల మధు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం, పేద ప్రజల అభ్యున్నత కోసం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అట్టడిగా కులాలకు సమానంగా పంచాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆకరపు గోపాలు, కొమ్ము దాసు, సందాల సదానందం, పోలేపల్లి గోపయ్య, కారపాటి గాంధీ, పోలపల్లి ఉదయ్, సందాల రమేష్, కొమ్ము రాజేష్, కోట చంద్రబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వీరికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల పార్టీలకు అతీతంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు సంపన్న వర్గాలకి అందరికీ సాధించాలని, అట్టడు కులాలకి సమానంగా పంచాలని ఆయన ఆశయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కూడి వచ్చిన నా మాదిగ మాల సోదరులు అలాగే సబ్బండ వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా మా యొక్క హక్కుల కోసం, మా యొక్క ఏదైతే ఉన్నాయో మాకు రావాల్సినటువంటి వాటి కోసం మేము పోరాడటం జరుగుతుంది. అదే దిశగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధీనంలో కానీ, ఎంకేఎస్ ఆధీనంలో కానీ అనేక ఉవ్వెత్తున ధర్నాలు చేయాలి జరుగుతున్నాయి. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల అనుసారంగా ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎస్సీ ఉపకులాలు 59 ఉపకులాలు సబ్బండ వర్గాలు కూడా ఒక సమాజం వైపు మేలైన దిశగా నడవాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలాలు అందరికీ అందాలని ఈ పోరాటం జరుగుతున్న ఏదైతే ఉందో ఈ ఏబిసిడి వర్గీకరణ సుప్రీం ఆదేశాల మటుకు ఆదేశాల అనుసారము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే
మా యొక్క ఎంకేఎస్ఎం ఆధ్వర్యంలో ఇంకా ఈ 59 సబ్బండ వర్గాలు మాల, మాదిగ, డొక్కల, ఎరకల, చిందు ఆనాడు అంబేద్కర్ గారు ఏ జాతి అయితే అధికారం లేకుండా ఉంటుందో ఆ జాతి అణగారిపోతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. అదే అనుసారంగా ఈరోజు అనేక జాతులు సింధు ఇంకా మనం చూసుకుంటే బైండ్ల అనేక జాతులు అణగారిపోతున్నాయి. అలాంటి జాతులన్నీ కూడా ముందుకు రావాలంటే తథ్యం ABCD వర్గీకరణ జరగాలని చెప్పేసి మా డిమాండ్ జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రామర్చల్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా శుభపరిణామం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ భారీ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే సమాజ సమానత్వం కోసం, సౌభ్రతత్వం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ దేశం ప్రజాస్వామ్యం దిశగా పరిపాలన సాగుతున్న నేపథ్యంలో ఇంకా ఈ భారతదేశం లోపల అంటరానితనం, అవమానాలు, బడుగు బలహీన వర్గాలకు అత్యాచారాలకు గురవుతూ ఎంతో మంది అవమానాల పాలవుతున్న ఈ సందర్భంలో మనం ఇంకా కూడా మనం దేశాన్ని ప్రజాస్వామ్య దిశగా నడిపించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇకనైనా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని, అందరం కలిసి సమాజ సమానత్వం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాము. ఆలేరు నియోజకవర్గ ప్రజాపాలనలో 1 సంవత్సరంలో జరిగిన అభివృద్ధిపై ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గ ప్రజాపాలనలో 1 సంవత్సరం జరిగిన అభివృద్ధిపై ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గోదావరి జలాలను ఆలేరు నియోజకవర్గం చెరువులోకి మళ్లించడానికి 80 లక్షల రూపాయల సొంత నిధులతో ఓటీలు, కాల్వల మరమ్మతులు చేసి చెరువును నింపామని వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గంలో జరిగిన జరగాల్సిన అభివృద్ధిపై విలేకరులతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రతి ఇంటికి మిషన్ భాగీరథ నీటిని అందిస్తామన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీపై 20 ఎకరాల్లో వారం 10 రోజుల్లో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 కోట్ల నిధులతో బీటీ రోడ్లు, 20 కోట్ల నిధులతో సీసీ రోడ్లు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలో 10 కోట్లతో కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు చేపట్టామన్నారు. మహాలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 37,000 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ద్వారా అందాయని 3.5 కోట్లకు పైగా లబ్ధి పొందినట్లు చెప్పారు. ఉచిత బస్సు పథకం ద్వారా యాదగిరిగుట్ట డిపో నుంచి 83 లక్షల మంది మహిళలు ప్రయాణించారన్నారు. గృహజ్యోతి పథకం కింద 54,000 కుటుంబాలు లబ్ధి పొందారన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 7 సబ్స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,130 మంది పేదల వైద్యానికి రూపాయలు 7.50 కోట్లు అందించామన్నారు. ముందస్తు వైద్య చికిత్స కోసం 800 మందికి LOCలు అందించామని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైన భక్తులకు వసతులు కల్పించడంతో పాటు పాత పద్ధతులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మొదటి సంవత్సరంలోనే అన్ని విషయాల్లో మీ అందరి సహకారంతో ఈ సంవత్సర కాలం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీడియా మిత్రులతో
చర్చించి ఇంకా ఏ రకంగా ఆలయం అభివృద్ధి తీసుకుపోవచ్చు, ఆలయం ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి గతంలోనే 100 రోజుల పాలనలో 100 రోజులు 100 క్వశ్చన్ అని మీ అందరి సహకారంతో మీ సలహాలు తీసుకొని ఇవాళ 360 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఆత్మీయతతోటి మేము చేసిన పనుల మీద కానీ ఏమైనా ఇంకా ఉంటే సలహాలు సూచనలతోటి ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ముఖ్యంగా దీంట్లో ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక అభయస్థం ఆ క్యారెక్టరీలో ఒక్కొక్కటిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముఖ్యంగా ఆ క్యారెక్టర్లో కూడా మన ఆలయానికి ఏ మేరకు ఆలయ ప్రజలకు అభివృద్ధి ఫలాలందరి అదే కాకుండా ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో జిల్లా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారంతో అదేవిధంగా పెద్దలు తెలంగాణ ముద్దుబిడ్డ ఈ నియోజకవర్గం ఆలయ నియోజకవర్గం నా సొంత నియోజకంగా ప్రతి విషయంలో అంటున్నటువంటి ఆర్ఎంపీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా మన ఆలయం ఎంతో సహకరిస్తారు. కాబట్టి వీళ్ళందరి సహకారం ముఖ్యంగా మీ సూచనల సలహాతోటి ఈ 1 year లో సంతృప్తిగా స్వామివారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం. 100 కోట్లతోటి ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగినాం. దాంట్లో 360 కోట్లు పూర్తయి ఇంకా 150 కోట్లు పనులు ప్రారంభించినాం. 13 కోట్లు వస్తే దాంట్లో 7.5 కోట్లు ఒక్క ఆలయ నియోజకవర్గానికి వచ్చినాయి. 4000 CML ఫండ్ వస్తే 2500 CML ఫండ్ ఇప్పటికీ మనకి 2500 మందికి ఇవ్వగలిగినాం. ఎన్ఓసి ఇవ్వగలిగినాం. నిజంగా ఉమ్మడి జిల్లాలో మన లెక్క చూస్తే పరిశ్రమ అనిపించింది. వేరే నియోజకాల్లో 600 700 పంపినామంటే నాది 4500 CME ఫండ్ పంపినాం. అందులో 25 వచ్చినాయి. అందులో ఎన్ఓసీల ద్వారా 800 మందికి ఎన్ఓసీలు ఇచ్చినాం. మొన్ననే మళ్ళీ 161 చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఇంకా లెక్కకు రాలేదు. అంటే నేను అనుకున్న రాష్ట్రంలోనే ఏ నియోజకం కూడా ఇంతవరకు నస్తున్నాయి, కొన్ని భూములు వస్తున్నాయి. ఏదొచ్చినా ప్రభుత్వ వైపుగా ప్రతి ఒక్క పేదోడి కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. కాబట్టి నిజంగా రోడ్ల విషయంలో కూడా 120 కోట్లు మనం రోడ్లు వేయగలిగినాం. ఇంకా 110 కోట్లు ప్రపోజల్ పెట్టినాం. మొన్న గౌరవ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా వస్తే ఆమె కూడా 120 కోట్లకు ప్రపోజల్ పంపినాం. పాత రోడ్లు 10 ఏళ్లలో ఒక రోడ్ వేయాలని చెప్పి బీటీ మినిమం రోడ్లు కూడా గుండాల ఇక్కడ ఎక్కువ ఆత్మకూరు ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల తొక్కపల్లి తండాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి మంత్రి వారిని మొన్ననే అడగడం జరిగింది. అది కూడా శాంక్షన్ ఇస్తారు. గత 10 ఏళ్లుగా బొమ్మల రామారం ఇక్కడ వడపట్టు నుంచి చీకటి మామిడికి 10 ఏళ్ల కళ వాళ్ళకు మా గౌరవ ఆర్ఎంపీ మంత్రితోటి 18 కోట్లతోటి బీటీ రోడ్ శాంక్షన్ అయి టెండర్ కూడా పని స్టార్ట్ అయింది. యావపూర్ నుంచి జలాల్పూర్ అవుతుందా కూడా 11 కోట్లతోటి రోడ్డు శాంక్షన్ చేసుకోగలిగినాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కల్వకుర్తి రామాయణపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి మల్కబ్ పోటీలలో 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీలకు ఎన్నిక చేయడం జరిగింది. వారిలో అండర్ 17లో ఎం శాస్త్ర, ఎస్ శ్రీహర్ష, అండర్ 14లో
కె. శ్రీ గణేష్ గెలుపొంది డిసెంబర్ 9 నుండి 13 వరకు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జాతీయ స్థాయిలకు బయలుదేరారు. కల్వకుర్తి రామాయణపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి మల్కాంబ పోటీలలో 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీలకు ఎన్నిక చేయడం జరిగింది. వారిలో అండర్ 17లో ఎం. సహస్ర, ఎస్. శ్రీహర్ష, అండర్ 14లో కె. శ్రీ గణేష్ గెలుపొంది డిసెంబర్ 9 నుండి 13 వరకు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జాతీయ స్థాయిలకు బయలుదేరారు. వారికి ట్రినిటీ విద్యా సంస్థ చైర్మన్ కెవిబి క్రిష్ అభినందించి అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలని ఉద్దేశించి వీడ్కోలు పలికారు. ఇట్టి కార్యక్రమంలో డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, కోచ్లు గోపాల్, సుమతి పాల్గొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగిన విశ్వ విజేత ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నల్గొండ జోన్ 27వ వార్షికోత్సవ సదస్సు జిల్లా వ్యవసాయ అధికారి పి. శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగిన విశ్వ విజేత ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నల్గొండ జోన్ 27వ వార్షిక సదస్సును జిల్లా వ్యవసాయ అధికారి పి. శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వికాస్ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తులను జాతీయ స్థాయిలో రైతులు ఆదరించడానికి బ్రాండ్ విలువే కారణమన్నారు. 27 సంవత్సరాలుగా వికాస్ ఆగ్రోస్ సంస్థ మార్కెట్లో నిలబడిన తీరు చాలా కంపెనీలకు ఆదర్శమన్నారు. వికాస్ ఆగ్రోస్ సంస్థ ఎండి కనగాల సత్యనారాయణ మాట్లాడుతూ 27 ఏళ్ల క్రితం జింక్ ఉత్పత్తులతో తొలిసారిగా నల్గొండ నుంచే ప్రస్థానం ప్రారంభించామన్నారు. నెల రోజుల క్రితమే రైతులకు పురుగు మందులను అందుబాటులో తెచ్చి ఇప్పటికే 32 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించామన్నారు. ఈ సందర్భంగా విక్రయాలలో ప్రతిభ చూపిన డీలర్లను జిల్లా వ్యవసాయ అధికారి పి. శ్రవణ్ కుమార్తో కలిసి వికాస్ ఆగ్రోస్ సంస్థ ఎండి కనగాల సత్యనారాయణ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ ఆగ్రోస్ చీఫ్ జనరల్ మేనేజర్ వి. విజయ్ కుమార్, రీజనల్ మేనేజర్ బిజి నరసింహారావు, డీజీఎం సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ రైతు సోదరులకు, డీలర్ మహాశయులకు వికాస్ సంస్థ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నల్గొండలో 27వ సంవత్సరపు జోనో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే 27 సంవత్సరాలుగా మైక్రో న్యూట్రిషన్ రంగంలో మాకు నల్గొండలో చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక 27 సంవత్సరాలుగా సంస్థ నడపాలంటే చాలా కష్టతరమైంది. అందులో మైక్రో న్యూట్రిషన్ రంగంలో తీసుకొచ్చేసి ప్రతి రైతుకి మనం పరిచయం చేసి ఆ రైతు ద్వారా బోరోఫల్ కానీ, వికాస్ గోల్డ్ కానీ, బాహుబలి గోల్డ్ కానీ, వికాస్ గోల్డ్ని, వికాస్ జింక్ని ఈ యొక్క ఎరువుల్ని మేము వాడించి ఈ రోజు వరకు విజేతగా విశ్వ విజేత ద్వారా సప్లై చేస్తూ డీలర్లందరికీ ఈరోజు మేము నిలబడి ఉన్నామంటే మేము ఇచ్చిన క్వాలిటీ, మేము ఇచ్చిన ప్రత్యేకత, క్వాలిటీకి ఇచ్చిన ప్రత్యేకత. అందులో సమావేశంగా సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ డిఏఓ శ్రావణ్ కుమార్ గారిని పిలవడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. ఆయన చీఫ్ గెస్ట్గా ఆహ్వానం జరిగింది. ఆయన కూడా రైతులకి మైక్రో న్యూట్రిషన్ ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు, మైక్రో న్యూట్రిషన్ వాడిన మన ప్రయోజనాలు ఏంటి అనే ఒక ఉద్దేశంతో అందరికీ వివరంగా డీలర్లకి, రైతులకి అందరికీ సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా మేము ఈ సంవత్సరం పెస్టిసైడ్స్ని కూడా మార్కెట్లో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మైక్రో న్యూట్రిషన్ని, బయో ఫర్టిలైజర్ని, బయో స్టిమ్యులేటర్స్ని ఏ విధంగా మీరు నల్గొండ జిల్లా వాసులు అందరూ మమ్మల్ని ఆదరించారో ఆ విధంగా పెస్టిసైడ్స్ విషయంలో కూడా మీరు పూర్తిగా ఆదరిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటూ ముగించాను. గత 30 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న గంగాధరాచారిని రణదేవ్ మహారాజ్ అనే వ్యక్తి బయటకు వెళ్లగొట్టి దౌర్జన్యంగా ఆశ్రమాన్ని కబ్జా చేశాడని మణికేశ్వర మాత సెంట్రల్ కమిటీ మెంబర్ జగ్జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదివారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్యేశ్వరి మాత సెంట్రల్ కమిటీ మెంబర్ జగ్జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి పీఠాధిపతి ఉండడని మాతా మాణిక్యేశ్వరి మాత మాత్రమే పీఠాధిపతి అని తెలిపారు. కానీ రణదేవ్ మహారాజ్ తనకు తానే పీఠాధిపతి అని ప్రకటించుకొని ఆశ్రమాన్ని కబ్జా చేశారని తెలిపారు. కాగా ఆశ్రమానికి పీఠాధిపతిని కర్ణాటకలో ఉన్న సెంట్రల్ కమిటీ నియమిస్తుందని, సెంట్రల్ కమిటీ నియమించిన వారి అధికారికంగా పీఠాధిపతిగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. తాము ఆశ్రమానికి విడిపించాలని స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాణిక్యేశ్వరి మాత భక్తులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులు, నారాయణపేట ఆశ్రమం శివరాంరెడ్డి భక్తులు, షాపూర్ ఆశ్రమం జ్ఞానేశ్వర్ భక్తులు, మద్వార్ ఆశ్రమం రాజులయ్య మాదయ్య భక్తులు, కోయిలకొండ ఆశ్రమం వెంకట్రాములు, వీరన్న, వెంకట్రెడ్డి, నరేందర్ భక్తులు, మహబూబ్ నగర్ ఆశ్రమం గౌరయ్యదాస్, బీరప్ప, లక్ష్మప్ప భక్తులు, చౌటుప్పల్ ఆశ్రమం శాంతన్న భక్తులు, హైదరాబాద్ ఆశ్రమం శంకరన్న, జగ్జీవన్ రెడ్డి శ్రీశైలం ఆశ్రమం జగ్జీవన్ రెడ్డి, రామకృష్ణ, నాగిరెడ్డి ఆశ్రమం భక్తులు, అనేక ఆశ్రమాల భక్తులు, గోటూరు వెంకటేష్, ఆంజనేయులు, భీమన్న, రాజు భక్తులు, సప్పెట్ల హనుమంతు భక్తులు, విఠలాపూర్ శేఖర్ భక్తులు, అనేక ఆశ్రమాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు జగ్జీవన్ రెడ్డి. నేను సెంట్రల్ కమిటీలో మేనేజింగ్ కమిటీ మెంబరు. ఇది కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్లో ఉన్నది, సేడం తాలూకాలో. దీనికి దాదాపు 108 బ్రాంచెస్ వేరే వేరే ఆశ్రమాలని, దాదాపు అనుసంధానం సెంట్రల్ కమిటీకి 108 ఆశ్రమాలని. అందులో నల్గొండ ఒక ఆశ్రమం. ఇక్కడ భక్తులు 1970 నుంచి అమ్మగారి దగ్గరికి భక్తులు, ఇక్కడ నల్గొండ భక్తులు వస్తుంటారు. వాళ్ళు పైసా పోగు చేసి నరసింహారావు అని గతంలో ఇక్కడ ఉండేవాడు, సేవ చేసుకుంటూ అమ్మకు సేవ చేసేవాడు. ఆ నరసింహారావు అనే అతను కొనేటప్పుడు రిప్రజెంటేటివ్ బై అని రాసుకుంటాడు. రిప్రజెంటేటివ్ ఆయన ఓనర్ కదా, అమ్మ పేరు మీదే కొన్నాడు ఈ ప్రాపర్టీ, గన్నమారి కూడా కొన్న ప్రాపర్టీ. కానీ అప్పుడు ఆయన ఏం రాసుకుంటే పీఠాధిపతి అంటే నేను సేవ చేయడానికి నేను ఉంటాను, నా తర్వాత నా పిల్లలు సేవ చేస్తారు, కానీ ప్రాపర్టీకి మాది అని ఎప్పుడు చెప్పకూడదని చెప్పి అన్నాడు ఆ మాట అమ్మగారు. అంటే ఈరోజు నిన్న ఉదయము ఇక్కడ మా సెంట్రల్ కమిటీ నుంచి గంగాధరాచార్య అని నియమించడం జరిగింది. మరి కొంతమంది సేవకులు ఇక్కడ సేవ చేస్తున్నారు ఆశ్రమంలో. వాళ్ళని ఉదయం 7 గంటలకు 40 మంది బౌన్సర్లు, వాళ్ళు నరసింహరావు కుటుంబము, కొడుకు, బిడ్డ, ఈశ్వరి బువ్వ, రణధీర్, లక్ష్మమ్మ అని వీళ్ళందరూ కలిసి 40 మంది బౌన్సర్లు సిటీ నుంచి, వాళ్ళకి ఇక్కడ లోకల్గా కార్పొరేటరు బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు అతను జానా అని అతను కూడా వీళ్ళకి సహకారం చేసి వీళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట లోపలికి పంపించి అక్కడ ఉన్న సేవకులందరూ కొట్టి కెమెరాలు లాక్కొని పంపించారు. నిన్న మేము ఉదయం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు అందుబాటులో లేకుండే. అయితే సాయంకాలం మాట్లాడితే రేపు ఉదయం రాని మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు. ఈరోజు ఉదయం డిఎస్పీ కానీ ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిస్తే వాళ్ళు వెంటనే మీకు సహాయం చేస్తాం, మీకు చర్యలు తీసుకుంటాం, మీరు ఏం బాధపడాలి, ఆస్పత్రికి లీగల్గా ఏముందో ఆ చర్యలు తీసుకోవడమని పోలీసు వాళ్ళు మాకు ఆశ్వాసన ఇచ్చారు. అందుకనే మేము ఇక ముందు కూడా ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేయొద్దు. ఇది ఆశ్రమం యానగందికి సంబంధించిన ఆశ్రమం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఇది ఒక బ్రాంచ్, ఇది ఎవరి ప్రాపర్టీ కాదు.
ఇది భక్తుల ప్రాపర్టీ, భక్తులందరూ రావచ్చు పోవచ్చు. ఎవరైనా భక్తులు నల్గొండలో నల్గొండ భక్తుల కంటే ప్రియమైన వాళ్ళు బాగా ప్రేమ చేశారు. 1980లో ఈ ప్రాపర్టీ కొనడం జరిగింది. అంతా భక్తులే ఇచ్చిన డబ్బులు. నరసింహరావు ఆ నరసింహరావు కొన్నోళ్ళు ఇక్కడ సేవ చేసినాక చింతలకుంట ఎల్బీ నగర్ దగ్గర చింతలకుంటకి వెళ్ళిపోయాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చింతలకుంటలో అమ్మద్దారు కాలనీ పెట్టి అక్కడ వ్యాపారం చేసి కొంతమందికి మోసం చేస్తే అక్కడ ఉన్న ఏసీపీ ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి రాగానే చనిపోయింది నేను ఊరేసుకొని. కాబట్టి అలాంటి ఈరోజు వాళ్ళ కుటుంబం మేము ఉన్నామని చెప్పి వాళ్ళు వచ్చి ఇలా కబ్జా చేసి జరిగింది. అమ్మగారు స్వయంగా చెప్పారు ఇది ఆశ్రమం, అమ్మ ఆశ్రమం, అమ్మ పేరు మీద ఉన్నది, రికార్డులో కూడా అమ్మ పేరు ఉన్నది. అమ్మ పేరు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటే ఫోటో పెట్టరాదు. ఆమె స్వయంగా నేను పీఠాధిపతి అని ఫోటో పెట్టుకుంది. పీఠాధిపతి ఎవరుంటారు? అమ్మనే పీఠాధిపతి. ఈ జగత్కే పీఠాధిపతి అమ్మ. 85 సంవత్సరాల అమ్మ నిరాడినిగా ఒక మంచినీళ్ళు కూడా తాగలేదు. పండు బలం కాదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, నిరాడిగా ఉన్నది అమ్మ. అలాంటి అమ్మకు అమ్మనే పీఠాధిపతి. నేను పీఠాధిపతి అని చెప్పింది. పీఠాధిపతి మా దగ్గర అలాంటి అక్షరం ఉండనే ఉండదు. 1980లో వీళ్ళ నాన్న రిప్రజెంటేటివ్ చేసుకున్నప్పుడు ఆ పదం రాయడం జరిగింది. కానీ ఆశ్రమం మాత్రం అమ్మదే, ఎన్నటికైనా అమ్మదే, ఎవరిది కాదు. ఈ గుండాలను తీసుకొచ్చి ఆశ్రమం దాడి చేస్తే ఈరోజు మేమందరం కూడా వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ వివిధ జిల్లాల నుంచి మీ ఇక్కడికి వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి డిఎస్పీకి, ఎస్పీకి వినతి పత్రం ఇచ్చుకున్నాము. ఇన్స్పెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని మాకు ఆశ్వాసం మాకు ఇచ్చింది, నమ్మకం కలిగించింది. కాబట్టి వారికి మేము పోలీసు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం. ఇది ఆశ్రమం గంధమారి కూడా ఓంకార స్వరూపిణి మాణికేశ్వరి మాత. అయితే ఆశ్రమానికి సంబంధించిన 1.5 ఎకరాల భూమి ఉన్నది. మీరు దాన్ని పని చేయడానికి వచ్చేసి మీరే కబ్జా చేస్తున్నారంటూ అవతలి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అమ్మకు 10,000 ఎకరాలు ఉంది. అమ్మకు ఇండియా మొత్తంలో 10,000 ఎకరాలు ఉంది. మాకు ఆ దుర్బుద్ధి మాకు లేదు. అమ్మ మేము సేవకులం, ఓన్లీ సేవకులం. 10,000 ఎకరాలు ఇండియా మొత్తం మేము ఎందుకు కబ్జా చేస్తాం? 108 ఆశ్రమాలు, 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు అని ఎక్కడ పోయి మేము కబ్జా చేస్తాం? ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ ట్రస్ట్ మీద అమ్మనికే వీలు లేదు ఎవరికి కూడా. ఈవెన్ సెక్రటరీ కూడా అమ్మనికే, చైర్మన్ కూడా అమ్మనికే. మా దగ్గర సెక్రటరీ ఉన్నాడు, అన్ని ఆశ్రమాలకు చీఫ్ సెక్రటరీ అని పేరు. ఆయన కూడా అమ్మడానికి రైట్ లేదు. భక్తులే అనుభవించాలి. ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఆ భక్తులే సేవ చేసుకోవాలి, ఆ భక్తులే పూజించుకోవాలి, ఆ భక్తులే ధ్యానం చేయాలి, జపం చేయాలి, వాళ్ళే అనుభవించాలి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు కూడా అలాంటి అమ్మడానికి ఎవరికి రైట్స్ లేదు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అన్నాచిపుర గ్రామం మహాసభల జయప్రదం కోరుతూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామం మహాసభల జయప్రదం కోరుతూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రజల పక్షాన సమరశీలంగా ఉద్యమించింది సిపిఎం ఎర్రజెండా అని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాటి నుండి నేటి వరకు ఎర్రజెండా నాయకత్వంలో పోరాడినామని అన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, ఉపాధి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ప్రజలు ఎర్రజెండాను హక్కున చేర్చుకొని ఆదరించి పోరాటాలలో కలిసి రావాలని కోరారు. ఈ నెల 15, 16, 17 తేదీలలో చౌటుప్పల్ పట్టణంలో సిపిఎం జిల్లా 3వ మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా 15న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో జిల్లా సమస్యలపై సమరభేరి మోగిస్తామని, ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ పొలిటీ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ శాసనమండలి సభ్యులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో పాటు జిల్లా నాయకత్వం పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుండ్ల శ్రీనివాస్, సిపిఎం మాజీ మండల కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొల్లెపల్లి కిషన్, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు ఈ నెల 15, 16, 17 3 రోజుల పాటు పోరాటాల పురిటిగడ్డ చౌటుప్పల పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా భువనగిరి మండలం అనాయపురం గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. 15 తారీఖు నాడు వేలాది మందితోటి చౌటుప్పల పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 15 తారీఖు నాడు బహిరంగ సభకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చెర్పల్లి సీతారాములు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జులకంటి రంగారెడ్డి గారు, జిల్లా నాయకత్వము పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ ఈ 3 సంవత్సరాల కాలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక సాగు తాగునీరు సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, వ్యవసాయ కూలీల సమస్యలపైన, వృత్తిదారుల సమస్యలపైన, సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలపైన అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈ మూసీ జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి తెచ్చి ఈ అనాయపురం చెరువును మంచినీళ్లతో రిజర్వాయర్ చేస్తే అనాయపురం చెరువు నుంచి కిందికి ఒక 6-7 మండలాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉందని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలలో ఈ రైతాంగ సమస్యల మీద, ప్రాజెక్టుల సమస్యల మీద పోరాటాలు రూపొందించబోతున్నాం కాబట్టి తెలియజేయాలని సిపిఐఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాల్లో భక్తులతో కోలాహలంగా మారాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాల్లో భక్తులతో కోలాహలంగా మారాయి. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, నిత్య కళ్యాణం, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.
హెడ్లైన్స్ మరోసారి. శివలీల పుట్టినరోజు సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను వాడాలని సూచించిన డాక్టర్ షురప్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ జన్మదిన సందర్భంగా యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. తోటి స్నేహితులకు ఆపద వస్తే ఆదుకోవాలన్న ట్రెస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు. ఎంఆర్పీఎస్ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఆలేరు నియోజకవర్గంలో జలయజ్ఞం ప్రారంభించి 117కు పైగా చెరువులను నింపామన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రాష్ట్ర స్థాయి మల్కంబ పోటీలలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న పి శ్రవణ్ కుమార్. రణదేవ్ మహారాజ్ అనే వ్యక్తి ఆశ్రమాన్ని కబ్జా చేశాడని ఆరోపించిన మాణికేశ్వరి మాత సెంట్రల్ కమిటీ మెంబర్ జగజీవన్ రెడ్డి. ఈ నెల 15న నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.